ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఉస్మానియాలో సీఎం ప్రోగ్రామ్స్ జరగనున్నాయి. 80 కోట్ల రూపాయలతో నిర్మాణమైన 2 హాస్టల్స్ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. విద్యారంగంలో సమూల మార్పులపై ఆయన ప్రసంగించనున్నారు. 10 కోట్ల రూపాయలతో డిజిటల్ లైబ్రరీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మరోవైపు వర్సిటీ సమస్యలను విద్యార్థులు సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. వర్సిటీలో పెండింగ్ పనులు, పోస్టుల భర్తీపై కూడా సీఎం మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. దాదాపు 80 కోట్ల రూపాయలతోటి ఆయన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. దీంతో అక్కడ విద్యార్థి నాయకులు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉంది. మరోపక్క విద్యార్థి సమస్యలపై చర్చించనున్నట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి వివరాలు మా కరస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. తెలంగాణ ఉద్యమాల పురుటిగడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో అంటే ఉదయం 11 గంటలకి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళబోతున్నారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ముఖ్యంగా ఆయన ఈ రీసెంట్ గా నిర్మించినటువంటి 80 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి 2 హాస్టల్స్ ని ప్రారంభించబోతున్నారు. దాంతో పాటు మరొక 10 కోట్ల రూపాయలతో గిరిజన విద్యార్థులకు సంబంధించినటువంటి మరొక 2 హాస్టల్స్ కి శంకుస్థాపన చేయబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి హాస్టల్స్ దాదాపు 25 హాస్టల్స్ లో దాదాపు 8,000 వరకు కూడా హాస్టల్స్ లో విద్యార్థులు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి హోదాలో పూర్తి స్థాయిలో కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నటువంటి తరుణంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిసర ప్రాంతాలన్నీ కూడా హైలైట్ ప్రకటించడం జరిగింది. ఇప్పటికే విద్యార్థులు, ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి విద్యార్థి విభాగం నేతలంతా కూడా ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం పైన ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రావాలంటే కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ప్రధాన గేట్ల వద్ద ముళ్ళ కంచెలు సైతం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ విద్యార్థులకు అదేతన నెట్వర్క్ దిగే అవకాశం నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ని ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సీఎం సంబంధించి కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మన యూనివర్సిటీకి ఆయన 11 గంటలకు వెళ్ళిన తర్వాత ఆ 2 హాస్టల్స్ భవనాలను ప్రారంభించడంతో పాటు మరొక 2 హాస్టల్స్ సంబంధించినటువంటి భవనాలకి శంకుస్థాపన చేస్తారు. తర్వాత నాగూర్ ఆడిటోరియంలో దాదాపు 1000 మంది ప్రొఫెసర్లు అదేవిధంగా విద్యార్థుల సమక్షంలో ఆయన ప్రసంగం చేయబోతున్నారు. దాంట్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా అంశంలో రావాల్సినటువంటి మార్పులు, ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ప్రణాళికలకు సంబంధించినటువంటి అంశంపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలోనే ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో 2010 కానీ 2016 2 సంవత్సరాల్లో కూడా ఆయన విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా జనజాతర అనేటటువంటి ప్రోగ్రామ్ లో కూడా ఆయన పాల్గొని ప్రసంగించినటువంటి నేపథ్యంలో మరొకసారి ఈసారి ఆయన సీఎం హోదాలో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళబోతున్నటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారబోతుంది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కొంత ఆందోళన చేసేటటువంటి అవకాశం. ఎందుకంటే గతంలో 2010 అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ప్రోగ్రామ్ లో పాల్గొన్నటువంటి సమయంలో ప్రధానంగా సమయంలో విద్యార్థులంతా కూడా విశేషణ ఆందోళన చేయడంతో ముఖ్యంగా హాఫ్ అన్ అవర్ లోనే ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యి వెంటనే ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు జరిగేటటువంటి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళేటటువంటి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు సంబంధించి ఏ విధంగా
కొనసాగుతుంది, పూర్తి స్థాయిలో కొనసాగుతుందా, విద్యార్థులు ఆందోళన చేసేటటువంటి అవకాశం ఉందా, ఉంటే పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కానీ కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ కొనసాగుతుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.